పులివెందులలో టీడీపీ నేతలు భూ కబ్జా చేసినట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ఆర్డీఓకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. గత 5 ఏళ్లలో వైఎస్ కుటుంబం ఎన్ని భూ కబ్జాలు చేశారో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. ఇక తొండూరు మండలంలో వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరా 50,000తో కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ప్రభుత్వ భూమిని కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చట్ట ప్రకారం చెల్లదన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తామన్నారు. అంటే ఇంకా దానికి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్కు పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూ కబ్జాలు చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాం. అసలు నాకు అర్థం కాలేదు. 5-6 నెలలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము ఇన్ని కబ్జాలు చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదని అంటే మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా. అంటే మా మానాన మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్నీ అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకుంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే ఉన్నిచ్చేట్లేరు. వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం, మేము 5 ఏళ్లలో ఇన్ని భూ కబ్జాలు చేస్తా అంటే కనీసం ఏంది వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే, మీరు మా జోలికి రాండి అన్నట్లు వీళ్ళు పోయినది చూస్తుంటే వీళ్ళే పోయి ఆర్డీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారైనటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రోడ్డులో 200 ఎకరాలు ప్రభుత్వ భూమిని సాగు చేసి